హాయ్ అండి. ఈరోజు అటుకుల ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీ రెసిపీ అండి, తొందరగా చేసేసుకోవచ్చు. ముందుగా అటుకులు తీసుకుందాం. తాలింపు గింజలు, ఆయిల్, సాల్ట్, కొంచెం పసుపు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని దాంట్లో అటుకులు కొంచెం క్లీన్ చేసుకుందాం. అటుకులు నీళ్ళలో వేయగానే మెత్తగా అయిపోతాయి. ఎక్కువసేపు కూడా నానబెట్టక్కర్లేదండి. ఇట్లా వాష్ చేసుకుంటే చాలు. ఇదిగోండి, ఇలా వాటర్లో వేయగానే మెత్తగా అయిపోతాయి. ఓన్లీ 1 మినిట్ ఉంటే చాలు. మరీ మెత్తగా అయినా మనకి పొడి పొడి అయిపోతుంది. ఇప్పుడు దీన్ని నీళ్ళు లేకుండా ఇట్లా నీళ్ళు వడగట్టేసేసి ఇట్లా ఒక బౌల్లో పెట్టుకోవాలి. చాలా ఈజీ రెసిపీ అండి, మీరు చాలా త్వరగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని వేడెక్కాక ఆయిల్ వేసుకుందాం. ఇది చాలా చిన్న రెసిపీ అండి, మీరు ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఇంట్లో మ్యాగీ చేసుకుంటారు కదా, దానికంటే త్వరగా అయిపోతుంది. ఇప్పుడు పిల్లలకు కూడా ఉప్మాలంటే తెలియదు, మ్యాగీ మ్యాగీ అంటారు. అట్లాగే ఇది కూడా కొంచెం చేసుకుంటే అలవాటు అవుతుంది వాళ్ళకి. హెల్తీకి మంచిది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది చాలా చిన్న రెసిపీ అండి. ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుందాం. ఇవి కొంచెం దోరగా వేగాక తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం పసుపు వేసుకోవాలండి. ఇది చాలా లైట్ ఫుడ్ అండి. అటుకులు అనేది హెల్త్కి చాలా మంచిది. డైటింగ్ చేసే వాళ్ళకి చాలా హెల్తీ ఫుడ్ అండి. ఇప్పుడు కొంచెం సాల్ట్. ముందుగా మనం వాటర్లో వేసి పక్కన పెట్టుకున్న అటుకులు, వాటర్ లేకుండా పక్కన పెట్టుకున్నాక దీంట్లో కలిపేసుకోవాలి. నేను మీకు చాలా ఈజీగా ఉండేది చూపిస్తున్నానండి. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి. చాలా ఈజీ రెసిపీ ఇది. ఇదిగోండి, మొత్తం ఇట్లా కలుపుకున్నాక ఇంకా రెడీ అయిపోయినట్లే. చాలా లైట్ ఫుడ్ అండి, ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ఇదిగోండి, వేడివేడిగా అటుకుల ఉప్మా రెడీ. నచ్చితే ప్లీజ్ like it, share it. Thank you.